అందరికీ నమస్కారం. అమ్మ మాట అమ్మాయి బాట ఛానల్కి స్వాగతం. కథ చెప్పుకుందామా? రాజైన మావటివాడు. బ్రహ్మదత్తుడు కాశీరాజ్యాన్ని పాలించే కాలంలో బోధిసత్వుడు వారణాసి నగర సమీపంలో సాధువుగా జీవిస్తూ ఉండేవాడు. ఆయన ఒకనాడు భిక్ష కోసం నగరానికి వచ్చి ఒక మావటివాడి ఇంటికి వెళ్ళాడు. ఆ మావటివాడు ఏనుగులను పట్టడంలో, వాటికి శిక్షణ ఇవ్వడంలో చాలా సమర్థుడు. అతడు రాజు కొలువులో ఉండేవాడు. మావటివాడు బోధిసత్వుణ్ణి ఎంతో భక్తిపూర్వకంగా తన ఇంట్లోకి తీసుకుపోయి భోజనం పెట్టాడు. తరువాత ఆయనతో వినయంగా, తమరు కొద్ది రోజుల పాటైనా నా ఇంట ఉండవలసిందిగా ప్రార్థిస్తున్నాను అన్నాడు. బోధిసత్వుడు మావటివాడి ఇంట వారం రోజుల పాటు అతిథిగా ఉండి వెళ్ళిపోయేటప్పుడు అతడి మేలు కోరుతూ దీవించాడు. ఆ దీవెన మావటివాడి ఉన్నత స్థితికి కారణమయ్యింది. ఒకనాటి రాత్రి నగరంలోని ఒక దేవాలయ మండపం మీద కట్టెలు కొట్టి జీవించేవాడొకడు పడుకున్నాడు. దాపులనున్న ఒక చెట్టు కొమ్మల్లో కొన్ని కోళ్లు నిద్రపోతున్నాయి. చెట్టు కింద ఏదో శబ్దం కాగా కోడిపుంజొకటి మేల్కొని గట్టిగా రెక్కలాడించింది. అప్పుడొక ఎండుపుల్ల విరిగి కింద కొమ్మపై నిద్రపోతున్న మరొక కోడిపుంజు మీద పడటంతో దానికి నిద్రాభంగమయ్యింది. కోడిపుంజు కోపంగా తల ఎత్తి పైకి చూస్తూ, అంత పొగరుపోతుతనం మంచిది కాదు. నేనెవరనుకుంటున్నావు? నేను మామూలు కోడిని కాదు. నా మాంసం తిన్నవాడెవడికైనా గొప్ప నిధి దొరికి తీరుతుంది అంది. ఆ మాటలకు పై కొమ్మ మీద ఉన్న కోడిపుంజు కెక్కకెక్కమంటూ నవ్వి, నా గొప్పతనం నీకేం తెలుసు? నా మాంసం తిన్నవాడు తప్పక రాజవుతాడు అంటూ రహస్యం బయటపెట్టింది. ఈ సంభాషణ విన్న కట్టెలు కొట్టేవాడు పరమానందం చెందాడు. వాడు కొంతసేపు వేచి ఉండి కోళ్లు తిరిగి నిద్రపోతున్నవని తెలుసుకొని నిశ్శబ్దంగా చెట్టు మీదకు పాకిపోయాడు. తాను రాజే కాగలిగినప్పుడు నిధులతో పనేముంటుంది అనిపించింది వాడికి. ఆ కారణం వల్ల వాడు కింద కొమ్మ మీద ఉన్న కోడిపుంజును వదిలి పై కొమ్మ మీద ఉన్న కోడిపుంజును పట్టుకొని చెట్టు దిగి ఇంటికి బయలుదేరాడు. వాడు ఇల్లు చేరుతూనే భార్యను పిలిచి, ఈ సంగతి తెలుసా? నువ్వు రాణివి కాబోతున్నావు అన్నాడు. వాడి భార్య కోపంగా, మతిలేని కబుర్లు చెప్పకు. నేను కట్టెలు కొట్టుకు బతికేవాడి పెళ్ళాన్ని. ఇందుకు నేనేం చింతపడటం లేదు అంది. కట్టెలు కొట్టేవాడు పెద్దగా నవ్వి, కట్టెలు కొట్టుకు జీవించే నీ భర్త సింహాసనం ఎక్కబోతున్నాడు. ఇదిగో ముందు ఈ కోడిని కోసి వండు అని భార్యకు తాను తెచ్చిన కోడి మాంసాన్ని కొన్న మహత్తును గురించి చెప్పాడు. వాడి భార్యకు కలిగిన సంతోషం అంతా ఇంతా కాదు. ఆవిడ అప్పటికప్పుడే కోడిని కోసి వండింది. మనం ముందు నదిలో స్నానం చేసి తరువాత భోజనం చేద్దాం అన్నాడు కట్టెలు కొట్టేవాడు. ఇద్దరూ కొంత అన్నంతో పాటు కోడి మాంసాన్ని ఒక చిన్న కుండలో పెట్టి దానికి మూత బిగించి తీసుకొని నది దగ్గరకు వెళ్ళారు. వాళ్ళు కుండను నదిగట్టు మీద పెట్టి స్నానం చేసేందుకు నదిలోకి దిగారు. చూస్తూ ఉండగానే నది పొంగింది. ప్రవాహ వేగంలో గట్టు మీద పెట్టిన కుండ కొట్టుకుపోయింది. కట్టెలు కొట్టేవాడు తల బాదుకుంటూ, నేను రాజు, నువ్వు రాణి అయ్యే అదృష్టం లేదు, ఏం చేస్తాం అన్నాడు. ఇద్దరూ దుఃఖిస్తూ ఇంటి దారి పట్టారు. ఆ సమయంలో నదికి చాలా దిగువన బోధిసత్వుడికి ఆతిథ్యం ఇచ్చిన మావటివాడు ఒక ఏనుగును నదిలో కడుగుతున్నాడు. వాడికి నీటివాలున పడి కొట్టుకు వస్తున్న కుండ కనిపించింది. వాడు దాన్ని పట్టుకొని మూత విప్పి చూడగా అప్పుడే వండిన మాంసం, అన్నం కనిపించాయి. వాడు ఆశ్చర్యపోయాడు. బాగా ఆకలిగొని ఉండటంతో మావటివాడు అప్పటికప్పుడే దొరికిన ఆహారాన్ని తిన్నాడు. ఇది జరిగిన 3వ రోజున వారణాసిపైకి శత్రు సైన్యం దండెత్తి వచ్చింది. రాజు తాను మావటివాడుగా వేషం వేసుకొని మావటివాడికి రాజోచితమైన దుస్తులు, ఇతర అలంకరణలు చేశాడు. మావటివాడి వేషంలో తనకు శత్రువుల నుంచి ప్రమాదం జరగదని ఆయన భావించాడు.
దండెత్తి వచ్చిన శత్రువులు రాజును ప్రాణాలతో పట్టుకోవాలని పథకం వేశారు. ఆ కారణం వల్ల వాళ్ళు మావటివాణ్ణి చంపి అంబారీలో ఉన్న రాజును బంధించేందుకు మావటివాడిపై బాణాలు కొట్టసాగారు. వాళ్లకు మావటివాడి వేషంలో ఉన్నవాడు రాజని తెలియదు. శత్రువులు వదిన బాణాలు తగిలి మావటివాడి వేషంలో ఉన్న రాజు మరణించాడు. మావటివాడికి శత్రువుల ఎత్తుగడ అర్థమయ్యింది. వాడు యుద్ధరంగం నుంచి పారిపోక పగ తీర్చుకోవాలన్న పట్టుదలతో శత్రువులను ఎదిరించి భయంకరంగా పోరాడసాగాడు. ఇది వారణాసి సైనికులకు ఎక్కడలేని ధైర్యాన్ని కలిగించింది. వాళ్ళు ఆకలిగొన్న సింహాల్లా శత్రు సైనికుల మీద కురికారు. కొద్దిసేపట్లో చచ్చిన వాళ్ళు చావగా మిగిలిన శత్రు సైనికులు యుద్ధరంగం విడిచి పారిపోయారు. వాళ్ల రాజు మావటివాడి ఈటెపోటుకు అక్కడికక్కడే మరణించాడు. యుద్ధం ముగిసింది. శత్రువులపై తమ విజయానికి కారణం తమ రాజు కాదని, ఆయన మావటివాడని మంత్రులు, ఇతర రాజోద్యోగులు తెలుసుకున్నారు. రాజు మరణించాడు కనుక ఆ స్థానంలో మరొక రాజు అవసరం ఉన్నది. మరణించిన రాజుకు పిల్లలు లేరు. రాజుగారి ప్రధాన పురోహితుడు రాజుగారే స్వయంగా తన దుస్తులు, కిరీటం మావటివాడికి ఇచ్చాడు కనుక మనకు రాజు కాదగినవాడు మావటివాడే అన్నాడు. ఆ మాట నిజం. మావటివాడి పరాక్రమం వల్లనే శత్రువులు ఓడి వారణాసి రక్షించబడింది కనుక మావటివాడే సింహాసనానికి న్యాయమైన హక్కుదారు అన్నాడు ప్రధానమంత్రి. సేనానాయకులు, ఇతర ప్రధానోద్యోగులు, పౌరోహితుడు ప్రధానమంత్రి చెప్పిన దానికి తమ ఆమోదం తెలిపారు. ఈ విధంగా మావటివాడు రాజయ్యాడు. అతడు కోరిన మీదట బోధిసత్వుడు ప్రధాన సలహాదారుగా ఉండేందుకు అంగీకరించాడు. విన్నారు కదా. రేపు మళ్ళీ ఇంకొక మంచి కథతో మీ ముందుకొస్తాను.